నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. గలగలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయులేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు అని పాలకుర్తి సోమన్నను చూడు బమ్మే రాపోతన్నను చూడు సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురము కీర్తిని చూడు నర్మెటాబచ్చన్నపేట చెరియాల మద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరాభైరన్ పల్లెను చూడు పెంబర్తి ఒక చిన్నూరంట కలామ తల్లికి కన్నుల పంట జాతికి విప్లవ వీరుల గన్న జాగోరే జనగామను చూడు గలగలగలగల గజ్జల బండి. ఇట్లా 1200 సంవత్సరాల చరిత్రను ఇది కూడా ఒక 10 ఏళ్ళు రాసిన దాన్ని 10 ఏళ్ళల్లా నాకు సత్యలో కనబడిండో మా శేఖర్ అన్న యలమంచి శేఖర్ అన్నని ఈ నగరంలో ఇంత రొమ్మిరిచి నిలబడ్డందుకు ఆయన కారకుడు. ఈ మన ఐడ్రీము ఈ నేపథ్యంగా ఆయన కూడా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. అరే ఇంత గొప్ప గీతానికి శిరస్సు లేదు కదరా అంటాడు. నాకు 2 గీతాలకు శిరస్సు లేదన్న వార్త వచ్చింది. ఇది శిరస్సు ఎందుకు లేదు ఇంత పరిగెత్తుతుందన్న అంటే గడిద ప్రపంచ రాజకీయాలలో 63 ఏళ్ళు చక్రవర్తిగా ఏలిన ఏకైక వ్యక్తి గణపతి దేవుడు. వాణ్ణి చూపెట్టకపోతే ఈ పాటకు శిరస్సు ఎట్లున్నట్టురా? గణపతి దేవుడు దేవుడు. అలాగనే రుద్రమాదేవి లేకుండా కాదురా, రుద్రమాదేవికి విద్య నేర్పిన గురువు లేకపోతే ఎట్లయితుంది అంటే నిజంగా ఒళ్ళంతా నిజంగా లేదు శిరస్సు అని అప్పుడు ఒకటి రాశాను. 60 ఏళ్ళు చక్రవర్తిగా అల్లదిగో అజరామర కీర్తి పల్లవించనిట శిల్ప సంపదగా ప్రజల గుండెలో గణపతి దేవుడు గూఢచారులకు అందని గుట్టుగా రుద్రమామ్మను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన పెద్ద శిరస్మరణీయుడు శివదేవయ్య నృత్యరీతులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచారుడు పేరుని శివతాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేనాని గలగలగలగల గజ్జల బండి గల్లు చూడు. అట్లా ఆ పాటతో మొదలుపెట్టి గజ్జల బండి గట్టి తెలంగాణ ప్రతి పల్లెకు ఆ పాటల బండి పరిగెత్తింది. ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఏ తెలంగాణ ఊపిరి జల్పని నేపథ్యం ఉన్నదో ఆ ధూమ్ధాము ఊపిరి జల్పడం కాదు దుందుబులు మోగించింది. ప్రతి గుండెను దుందిబిగా మార్చి మోగించింది. ఆ చరిత్రకు కారణభూతమైన చిన్న కార్యోన్ముఖుని చేసినందుకు ఆ ఉద్యమ కాలానికి అందుకే శరణాగతి చెప్పాను. ఇప్పుడు మీరు 6 నమస్కారాల్లో ఒక నమస్కారం ఉద్యమ కాలానికి కాలం గొప్పది కదా. ఇలా మీ దగ్గర ఇట్లా రొమ్మిర్చుకొని నిలబడ్డాను అంటే ఆ ఉద్యమం లేకపోతే నన్ను ఎవ్వడు దేకేవాడు ఎవ్వడు కానేవాడు. అందుకోసం మొన్న ఒక పదమన్నాను. ఆ తర్వాత వస్తాను నేను దానికి. ఇప్పుడు ఈ పాట పుట్టుక నేపథ్యం ఈ పుట్టుక నేపథ్యం నుంచి అక్కడ వచ్చిన నేపథ్యం నుంచి ఒక 2 నెలల తర్వాత ఈ పాట బీజం మాత్రం ధూమ్ధామ్ కోసమే పడ్డది. కానీ దాని పుట్టుక తెలంగాణ రచయితల వేదిక మీద పురుడు పోసుకున్నది. ఇది 2 నెల కదా, ఇది మార్చి 2 తారీఖు. ఇదే నెలలో 2 తారీఖు నాడు 2003లో తెలంగాణ రచయితల సభ జరుగుతుంది సిద్దిపేటలో. ఆ వేదిక మీద ఒక పల్లవి 2 చరణాలతో తెలంగాణ రచయితల వేదిక మీద జయ జయ తెలంగాణ అనే గీతం పురుడు పోసుకున్నది. అక్కడి నుంచి ఒక 3 నెలల తర్వాత ఆదిలాబాదులో ఒక పెద్ద సభ జరుగుతుంది. ఇక అక్కడి నుంచి ఆ గీతం వెనుదిరగలేదు. అంతకుముందు జెండా గీతంగా సిద్ధారెడ్డి సారు గీతం పాడేవాళ్ళు. నాగేటి సార్లలో నా తెలంగాణ మన దేశపతి శ్రీను పాడేటోడు. అది జెండా వందనం చేసుకునే వాళ్ళు. అలా ఈ గీతానికి 2 పాయలు, దీనికి 2 వేదికలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ రచయితల సభ ఉన్నది, ఇక్కడ ధూమ్ధాముకి ఇది ప్రథమ గీతమైంది. ఇది పాడకుండా ఇది నేపథ్యం లేదు. ఇక ఆ ఆదిలాబాదులో వాడిన తర్వాత మాత్రం ఆ రోజు కూడా ఒక మాట చెప్పాలి, చెప్పకపోతే అబద్ధం అవుతుంది. దేశపతి శ్రీనివాసు ఆల్చంగా వచ్చిండు. జెండా వందనానికి టైం అయింది. ఆ జెండా వందన గీతం పాడాలంటే సిద్ధారెడ్డి సారు పాట పాడాలి, మా దేశపతే పాడాలి ఆ గీతాన్ని. అవును ఆలస్యమైందని నేను టిఫిన్ చేసి వస్తా అన్నప్పుడు కూర్చున్నాడు నిలబడ్డాడు వేణు సంకోజ్ గారు. సిద్దిపేటలో నేను పదమెత్తినాడే ఇది రేపు ఈ జాతి వాడుకునే గీతం అవుతుందిరా అని ఫస్ట్ దీనికి నామకరణ చేసింది మాత్రం వేణు సంకోజ్. అదే వేణు సంకోజు ఆదిలాబాదు వేదిక కాడ జెండా గీతం
అటు మరి గీత పరివ్యాప్తి కోసము దేశపతి టిఫిన్ చేస్తానికి పోయిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ కాలం అట్లా రచన కాలం గొప్పది చేసుకున్నది, కదా. అట్లా రచన చేసుకున్నది. సిద్ధారెడ్డి మొన్న పాడిన గీతం ఉన్నది కదా, దాంతో జెండాను ఎగరేద్దామని. అప్పుడు జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లీ నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరం. మీలాంటి చదువరులకు ఒక ప్రశ్న ఉంటుంది ఇలా, 10 జిల్లాల నీ పిల్లలు అన్నారు, తాళం ఇరిగిపోయి తంతది అది. మరి జిల్లాల వాక్యం అది నాకు రాక కాదు. ఆ దీర్ఘం ఎప్పుడైతే పోతుందో మాత్ర పొడుగవడం వల్ల లయకు కూడా లొంగదు, అది తాళం తప్పిస్తుంది. అట్లా ఇప్పుడు 10 కాలాలు అంటే దాని అర్థమేనంటే చాలా కాలం అని అర్థమే కానీ అనంతమనే కానీ అక్కడ ఏమి అలాగే 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అట్లా అది ఇక అవన్నీ నాకు ఏం తెలియదు. అట్లా అది పురుడు పోచుకున్నది. ఈ 2 వేదికలకు అది ప్రార్థన గీతంగా, ప్రథమ గీతంగా, తెలంగాణ జాతికి ప్రభాత గీతంగా పాఠశాలలలో అది ఊరేగిన విధానము. ఆ రోజు శర్మ ఒక మాట చెప్పాలి, ఇదొక్క సమయమే నాకు. ఈ పాటను అచ్చేసుకున్న కాగితాలను కొన్ని కోట్ల కాగితాల పాటలను ఉద్యమ వేదికల కాడ పంచుకున్నారు, ఇట్లా మడతేసుకొని లారీల కొద్ది అచ్చేసిన దాన్ని. ఆ రోజు ఘనకీర్తిని, ఆ పాట పుట్టించిన దుమారము, ఆ పాట మోగించిన దుందుబులు చూస్తే ఇవ్వల్లటి అధికార ప్రకటన నాకేమో పెద్ద సంతోషము కలగలేదనను. కానీ ఆనాటి సంతోషానికి మాత్రం ఈ సంతోషం అందదు. ఒక్కటి మాత్రం కేసీఆర్కు వినమ్ర నమస్కారాలు ఎందుకు చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలి, నా ముందట బలమైన వాడు లేకపోతే, అతను చూస్తే బక్క మనిషే కానీ సంకల్పములో చాలా బలమైన వాడు. నన్ను ఒక అనామకుడే అనుకున్నాడు కానీ నేనెంత బలవంతున్నో సార్ ఇప్పుడు చవి చూచాడు. నేను అమ్మకు అక్షరానికి శిరస్సు వస్తా కానీ అధికారాలకు కొంచె తత్వం కాదు. కాటిక కంటి నీరు చనుకట్టుపోయిన బడ ఏల నేర్చదు కైటప దైత్యం అర్ధనుని గాదిని కోడలా ఏ మదాంబ యో ఒకట గర్భరాని నిన్నాకటికి నిగొనిపోయి అల్ల కర్ణాటక కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్న పోతనా నా డిఎన్ఏ. మా అయ్యవాడు వాడు పుట్టిన నేల మీద పుట్టిన కావున వాని పద్యాల దుందుబుల దుమ్ము నాకు నా ఒళ్ళంతా పులుముకున్న కాబట్టే 600 సంవత్సరాల తరువాత ఒక దరిద్రం, ఇంకోటి చెప్పాలి, ఇది దరిద్రం అనే అంట, దర్భం కూడా అని అంటాను. రేచల్ర పద్మనాయకుడైన సర్వజ్ఞ సింగభూపాలుని కొలువులో నా కవిత పితామహుడు, నా కవిత మాతృమహుడు పోతనను కోట నుంచి వెళ్ళగొడతారు. సర్వజ్ఞ సింగభూపాలుడు యలుమ రాజ్యమే. అవును, అంకితం ఏమంటాడు ఇవన్నీ కదా, నేను ఇవ్వని అంటాడు కదా. మరి దరిద్రమే మళ్ళీ యలుమ రాజ్యం వచ్చింది కదా 600 సంవత్సరాలు, మరి వారసత్వం దిగాలే కదా. ఇగో ఈ అనామకుడిగా దిగింది. ఈ అనామకుడిగా దిగి ఏం చేసింది చెప్పిన, ఎప్పుడో చాలా ముందు చెప్పిన. ఒక్కటే ఎందుకు చెప్తానంటే ఇద్దరికి వినమ్ర నమస్కారాలు ఇవ్వాలి. నన్ను అనుసాలనుకున్న కేసీఆర్కు కూడా దండమే పెడుతున్నాను హృదయపూర్వకంగా. అతను గన అహంకారముతోటి ఆ గీతాన్ని అణచకపోతే నాకన్నా చిన్నపిల్లగాడు రేవంత్, నన్ను ఆకాశానికి ఎత్తిచ్చే శక్తి కూడా అతనికి వచ్చేది కాదు. ఇలా రేవంత్కు 2 రెక్కలు, లేవడానికి ఏలడానికి, ఒక ధర్మంగా రేపు పేలడానికి కూడా 2 రెక్కలు. ఎవరంటే ఒక రెక్క కేసీఆర్ అయితే ఒక రెక్క అందశ్రీ. ఈ పాట ఇచ్చిన నిజంగా తన కీర్తిని పరిపూర్ణత చేసినందుకు, మొత్తము కీర్తి అల్లా నువ్వు 10 ఏళ్ళు అనిచినందుకు 10 నిమిషాలలో ప్రకటించి ఆకాశమెత్తు కీర్తిని మూటగట్టుకున్నాడు. ఇలా యాక్చువల్గా ఈ పాట కేసీఆర్ కూడా చాలా ఇష్టమైన పాట అంటారు. ఖచ్చితంగా అది కూడా ఒకటి చెప్పాలి సోదరా, నిజంగా అది కూడా చెప్పాలి. సత్యలోకాన పోయిండో
ఉమాపతి గారని ఇంజనీర్ ఉండే, ఏలే నరేందర్ శిష్యుడైన ఆర్ఎస్ఎస్ నేపథ్యములో ఉన్నవాడు. ఈ మాట చెప్పకపోతే కూడా ఆత్మద్రోహం అవుతుంది. ఈ పాటకు అత్యంత శక్తినిచ్చిన వాడు కేసీఆర్ అనుకుంటాడు. తప్పు కాకపోవచ్చు, కానీ తప్పటడుగు వేయడంలో ఆయన తప్పుగా నేను ఇలా భావన కూడా తలబోయాను. ఈ పాట శక్తి మాత్రం ఉద్యమంది, ఈ పాటకు ఊపిరి మాత్రం ప్రజలది. ఇంకా దీని పల్లవికి ప్రాణప్రతిష్ఠ చేసింది పాఠశాలలది, పంతులది అని చెప్తే కదా ఇప్పుడు. అవును, ఆ రీతిగా ఈ పాటను ఒక ఉద్యమానికి ఊతమంగా శక్తిపాతంగా చేసినవాడు ఉమాపతి గారు. ఎందుకు? ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు కాబట్టి 1,00,000 మంది విద్యార్థులతోటి జాగరణ సేన, ఒక్క తెలంగాణ ఉద్యమానికి ఒక రక్షణ కవచంగా ఉండాలని ఆయన ప్రవేశపెట్టిన జాగరణ సేనకు మొట్టమొదటిసారి ప్రార్థన గీతం అని చెప్పి తన సైతం లేచి నిలబడి సెల్యూడు చేసి తల వంచి ఆ గీతానికి ప్రార్థన పాడించినదల్లా కేసీఆర్ ముందున్నవాడు అని చెప్తాను. లేదు లేదు, అదే చాలది 1,00,000 మందితో ఇది కోట్ల మందిని చేరాలన్న తలపు. నిన్న మా వాళ్ళు చాలా పతివధ మాటలు మాట్లాడారు. ఇక కోపం వస్తుంది, ఇక్కడ కోపం వద్దనుకుంటున్నా కాబట్టి వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలే. ఆత్మవంచన గీతంగా ఆత్మవంచన అహంకారాలతోటి ఈ గీతాన్ని ఎంత పరాభవించాలో అంత పరాభవించారు. మరి అంత చేసిన వాళ్ళు మూర్ఖులారా? ఉద్యమంగా అన్నది దాన్ని, మీరు దానికి పురుడు పోసి పేరు పెట్టినరు ఇది జాతి గీతం అని, ఇది మా రాష్ట్ర గీతం అని, ఇది మా ప్రార్థన గీతం అని. అమరగాయకుడు రామకృష్ణ గారిని కూర్చుండబెట్టి కేసీఆర్ స్టూడియోలో అన్ని చేసినారు, మేమే చేసినామంటారు, మేమే పాడినామంటారు. ఈ పాటకు సంగీతం ఎవడు చేసిండ్రంటే ఒక్కడు చెప్పాడు. ఈ పాటకు సంగీతం చేసిన పిల్లగాని పేరు రామాచారి. ఇలా వాని దగ్గర పాటలు నేర్చుకొని గాయకుడు ఉండడు సినిమా ఇండస్ట్రీలో. చిన్నపిల్లలందరికీ అదే ట్రైనింగ్ ఇస్తున్నాడు. అవును, ఆ బాలులకు సంగీతము దానం చేసిన ఆ పిల్లగాడు చేసిన ఒక్కరోజన్న వాడి పేరు చెప్పారా? గౌరవం వానికి పెరుగుతుంది, మనకు పెరుగుతుంది. రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ పిల్లగాడు దీనికి సంగీతం సమకూర్చాడు. ఇది ఫస్ట్ బాలన్న పాడాలి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలి. అప్పుడు చంద్రబాబు అందరూ తెలంగాణ వద్దనట్టులే, ఒక కేసీఆర్ తప్ప, ఇక్కడి ప్రజలు తప్ప, ఇక్కడి ఆత్మగౌరవం తప్ప, ఇక్కడ ఉద్యమ శక్తులు తప్ప, ఇక్కడ భూమిపుత్రులు తప్ప ఏ ఒక్కడు తెలంగాణ రావాలనుకోలేదు కదా. అలాంటి సంఘర్షణలో పురుడు పోసుకున్న గీతాన్ని పరివ్యాప్తి చేసింది నేను. వాళ్ళ కోసము, వాళ్ళు పరివ్యాప్తి కోసం కాదు, వాళ్లకు ఆంతర్లీనపు అవసరం కోసము దీన్ని పరివ్యాప్తి చేసుకునే నేపథ్యం ఒకటి ఉన్నది, దాన్ని కూడా చెప్పాలి. అట్లా రామకృష్ణ గారితో పాడించిన పాట కూడా ఎన్ని ముక్కలు చేసినో తెలుసా ఈ దుర్మార్గులు? రికార్డింగులో పట్ట తెగిపోతుంది. మీలాంటి సంగీత జ్ఞానం ఉన్నోళ్ళు అప్పుడప్పుడు కరెక్ట్గా అతికిస్తారు. ప్రాథమిక గీతంలో అన్ని కట్టింగులే, అన్ని కట్ తెగిపోతుంది. ఒక్క మనవి చేస్తాను శర్మ, మీ కర్మ కాకపోతే, మీ దరిద్రం కాకపోతే, ఇలా దీని కీర్తి బావుటాను ఎగరేసుకొని రొమ్ము జర్చి నిలబడే మీ అస్తిత్వాలు ఎంత పడిపోయినారయ్యాల. మాదా మేమా అసలు అరతున్నదా మీకు? ఒకవేళ వాడు మూర్ఖుడు 4 చరణాలని మా సారు చెప్పుతుంటే 12 చరణాల పాట పెట్టుమంటాడు ఒకడు. చదువుకోలేదు కదా, అజ్ఞాని కదా, అందశ్రీ మూర్ఖుడు కదా, అహంకారి కదా. మీ ఐడ్రీమ్ నేపథ్యంగా చెప్తున్నాను, నాకు అహంకారమే కరెక్ట్ నా అనువాలైతే నేను గింతెత్తు లేచేవాడిని కాదు. అమ్మ తెలియదు, నాన్న తెలియదు, కులము తెలియదు, నాన్నవాడు తెలియడు, ఎవ్వడు తెలియని నన్ను ఇంతెత్తులకు ఎందుకు లాబట్టిందమ్మ? మరి ఇక్కడ ఒక తమాష ఉంటుంది.
1000 సంవత్సరాల పాటకు కవిత గౌరవం ఇవ్వలేదు తెలుగు సాహిత్య వేదికలు. ఇక దానికి కవితా గౌరవం ఇవ్వని కొడుకులు కావ్య గౌరవం ఎలా ఇస్తారు? ఇయ్యరు కదా. నేను చేసింది ఎవ్వరికి అంతు చిక్కని ఒకే ఒక్క రహస్యం. నేను పదమెత్తితే కవిత్వము ఒళ్ళంతా బులుముకొని ఆకాశమెత్తు లేస్తుంది దాని ధూళి. పుప్పొడి అంటారు కదా. అవునవును, పుప్పొడి లేస్తుంది కదా. అలా లేస్తుంది. కవితా గౌరవమే కాదు, నేను ముట్టుకున్న కవిత్వానికి, పాటకు, వచనానికి, వితు పద్యానికి కూడా కావ్య గౌరవాలు కూడా నిక్షిప్తం చేసి ఉంటాయి. అందులో కలిసే ఉంటాయి, అన్నీ కలిసే ఉంటాయి. అందుకోసం ఈ పాటలో ఈ పాట మేము నిజంగా నేను ఆ పాట పెట్టొద్దన్నాను అనుకుందాం. వినాలే ఓ మేధావులారా, ఓ పతివత మాటలు పట్టిన పండితులారా, మీకు ఒక మనవి చేస్తాను. నేను మూర్ఖునైతే నన్ను జనములో నిలబెట్టి వీడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, మేము రాష్ట్రగీతంగా ప్రకటిస్తామంటే వాడు మంకు పట్టుబట్టి అంకారిగా మా పాట వద్దంటుండు అని ఎందుకు నన్ను దోషం చేయలేదు? అప్పుడు 2014లో కూడా ఈ పాటను ప్రకటించారు, అసెంబ్లీలో కూడా దానికి అధికారికంగా ప్రకటించారు, తర్వాత ఆగిపోయింది కదా. ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయింది అని వాళ్ళే జవాబు చెప్పాలి, నేను చెప్పను. నేను ఆగిపోలేదు కదా. మీ అహంకారం 10 ఏళ్ళు పాలన చేసిన మీ శిరస్సు మీద శివతాండవము చేస్తూనే ఉన్నది కదా. ఇవాళ ఏం చేసింది ఆ గీతం? దక్షయజ్ఞం చేసింది, వీరభద్రుడై విజృంభించింది, మీ కంఠాలను తెలియకుండానే తెగనరికి నేల మీద రాజకీయ డెత్ చేసింది. అది తప్పు గీతాంది కాదయ్యా, మీది. అసెంబ్లీలో పరువు పోగొట్టుకుంటుంది. వాడు బర్ర కాచిండు, గొడ్ల కాచిండు, చదువుకోలేదు, వాడికి కవిత్వం వస్తుంది. మీ దగ్గర చదువు, మీకు కవిత్వం వస్తుందా? కాదు కాదు. సయాన సారు ముఖ్యమంత్రే కాదు, సయాన కవి కదా. నా కవిత్వం అవమానమయ్యా. మీరు కవులని కవులే మీరు, కాదనను, కవులే. ఎక్కడ చూసినా కవులే, ఎప్పుడు చూసినా కవి సమ్మేళనాలే. కవేడురా మరి. కవి అనగా పొద్దు పడుపు నానయ్, కవి అనగా పొద్దు పడుపు, పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. మీరు కవులే. కవిని కాలం మాత్రమే కంటది. కవి పొద్దు పడిచినలాగానే ఉంటాడు, పొద్దు తిరుగుడు పువ్వులాగుండడు. అది కాలము కవిని గన్నది, ఆ కవిని ఆ కాలము ఆ కవిని గన్నది, వాని కవిత్వాన్ని కూడా గన్నది. ఇయ్యల్ల మీ పుణ్యమే అది ఆకాశమెత్తు శిరస్సెత్తి రొమ్మిరిసి నిలబడ్డది. దానికి ఆ దమ్ము ఆ దర్భ వచ్చిందంటే ఈ మట్టి భిక్ష తండ్రి. అంటే ఈ పాట చాలా సుదీర్ఘమైంది కదా, అనేక చరణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో కంప్లీట్గా మీరు రాసిన చరణాలన్నీ అన్నీ తీసుకుంటున్నారు? ఉండవు. ఇదొక మాట చెప్తాను, అందరికీ తెలిసి ఉండవలసిన విషయం ఏంటి అంటే, ఎవ్వరు ఏలు పెట్టినా ఎవ్వడు కాలు పెట్టినా 4 చరణాలలోనే కనబడతారు వీళ్ళు, అవతల కనబడరు. దీనికి నాన్నగారు చెప్పిండు కదా, దీనికి శిరస్సు లేదురా అంటాడు రామరాజు గారు, గురుదరాజు రామరాజు గారు. ఆ పాటకేమో శేఖరన్న చెప్పాడు శిరస్సు లేదని. ఈ పాటకి ఇంత గొప్ప గీతానికి శిరస్సు లేదు కదరా గాడిద అంటాడు. అటెట్లా? ఏమో నీకు తలకాయ లేదా నాకు తలకాయ లేదని నేను ఏడ్తా. లేదు బిడ్డ, ఇంతటి గొప్ప కీర్తి ఘటించబోనున్న గీతానికి శిరస్సు లేదురా అంటాడు. ఎందుకు లేదు? అవురా, నన్నయ్యనే మీకు ఆదికవి కదా. ఒకవేళ వానికన్నా 100 సంవత్సరాల కవి మీ తెలంగాణలో పుట్టుంటే వాని పేరు లేకపోతే ఈ గీతానికి శిరస్సు ఎట్లున్నదిరా అంటాడు. 100 సంవత్సరాల ముందా? అవునరా, 100 సంవత్సరాల ముందే. ఎవరతని పేరు? పంపకవి. పంపకవి వాళ్ళకి ఆదికవి అయ్యాడు. నేను పంపకవి. నాన్నగారిని అడిగిన, ఈయన కన్నడీకుడు అంటాడు కదా నాన్నగారు. విక్రమార్క విజయాన్ని, వ్యాసభారతాన్ని కన్నడంలో లిఖించాడు కదా. ఈయన కన్నడీకుడు కదా, తెలుగువాడట గాడిద. తెలుగువాడురా, నీ తెలంగాణ వాడురా. తెలుగు సాహిత్యానికి అధికార భాషా హోదా అంటే తెలుగు సాహిత్యానికి అధికార భాషను రాజభాషగా అధికార గౌరవాన్ని తెచ్చిన జినవల్లభుని పద్యం ఫస్ట్ తెలుగు కందము కదరా. బొమ్మలమ్మ గుట్ట కరీంనగర్ కుర్కిరాల శాసనం. ఈ జగిత్యాలకు పోతుంటే కరీంనగర్ నుంచి ఇక్కడ
అన్ని గుట్టలను కొట్టుకొని అమ్ముకుంటారు దొంగలు. రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఆ గుట్టను మన వాళ్ళు తెలంగాణ రచయితల వేదిక మీలాంటి సాహితీవేత్తలంతా మన ఆంధ్ర తెలంగాణ కాకుండా మొత్తం కలిసి తెలుగు నేలంతా ఆ గుట్టను ముట్టుకోవద్దని పట్టుబట్టి ఆ గుట్టను ఆ అది ఆ జినవల్లభుని పద్యాలున్న గుట్టను రక్షించుకున్నాం ఇలా మనం. ఆ జినవల్లభుని అన్ననే కదా పంపకవి. ఇంకొకటి కూడా మనోళ్ళకు చాలా తెలియదు. ఆ ధర్మపురి క్షేత్రం ఉన్నది కదా పంపకవికి అగ్రహారం, అది అగ్రహారంగా ఇచ్చారు. అది అందుకోసం అక్కడ మొదలు పెట్టాను. అదే రాత్రి బోధన పోయి బోధన్ను కూడా ఎందుకు మొట్టమొదలెత్తినది కూడా ఒక చెప్పాలి. నన్ను షోడశి జనపదాలల్లా అస్మాకమని ఒక జనపదం ఉన్నది, అందకం అని ఒక జనపదం ఉంటుంది. అందకం ప్రామాణికమో అవునో కాదో నాకు తెలియదు, కానీ మీలాంటి చరిత్రకారులు వింటున్నప్పుడు అస్మాకం బౌధాన్యపురం అని పూర్వాశ్రమం నుంచి పేరు దానికి. ఆ బౌధాన్యపురమే తదానంతరము నా ప్రజల నోట బోధనుగా. బహుధాన్యపురం, అది బౌధాన్యపురం అంటే ధాన్యం అక్కడ బ్రహ్మాండంగా ఉందని అర్థం కాదు. బోధన అనే పదం బౌద్ధానికి క్షేత్రం, అది కూడా ఉంది. బౌద్ధ క్షేత్రం, జీనం, జైనం, ఇయల బియ్యము, నాగలి అన్ని బౌద్ధ పదాలే కదా, పాలి పదాలే కదా. జీనం అంటే జైనం కూడా, బియ్యం కూడా బౌద్ధ క్షేత్ర పదాలే. జనవల్లభుడు అంటే జైనం కదా, జైనం, జైన బుద్ధాలు సంగమం అది. అవును. అయితే దక్షిణ భారతదేశానికి పెద్ద దర్వాజా కదా బోధన్, దానికి మొట్టమొదటి, దానికి కూడా మొట్టమొదటి ఇవ్వడానికి ఒక కారణం ఉన్నది నాన్న. జీతగానిగా దేహపరంగా పుట్టిన ఓరుగల్లు జిల్లా నాది, జనగామ తాలూకైన వరంగల్లు జిల్లా నాది. మా ఊరు రేబర్తి, మద్దూరు మండలంలో ఉంటుంది. అక్కడ నేను జీతగాడి దేహంగా పుడతాను, నా దేహం ఓరుగల్లుదే. జీతగాడ నుంచి గీతగాడ అయ్యారు మీరు. అది ఏమైందో కానీ అలాగా నేను అందశ్రీగా పురుడు పోసుకున్నది మాత్రం ఇందూరులో. అందుకోసం ఆ ఇందూరు మట్టికి దండం పెట్టాలి కదా, ఇందూరుకు కృతజ్ఞత చెప్పాలి. జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీయసి అంటాడు కదా వాల్మీకి. అవును. ఆ రీతిగా షోడశి జనపదాలలో ముందు వరుసలో ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న అస్మాకానికి దండం పెట్టాలనుకున్నాను, ఆ బౌధాన్యపురపు బోధనానికి దండం పెట్టాలనుకున్నాను. నిన్న మన ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి అనే పదం కూడా బోధనములోనిదే. పాపం వాళ్ళు చెప్పరు. అక్కడ బాహుబలి విగ్రహం కూడా చూసుకోవచ్చు మీరు. అదే అక్కడ ఉంది, తెలిసి ఉంది. ఆ జీనములో ఆ బౌద్ధం జీనముది అనుకుంటా, బాహుబలి జైనముదే. ఆ రీతిగా అన్ని కారణాలు కలిగిన దాన్ని నాన్నగారు చెప్పిన రాత్రి నేను బోధన పోతే అప్పుడే ఒక కట్ట ఉంటుంది, అక్కడ పెద్ద కట్ట దొబ్బితే పంపన సమాధిని చూశాను. సాష్టాంగ భూమి మీద పడి దాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈయన సమాధి అయ్యారా? అలేలే ఉన్నది బోధనలోనే. కర్ణాటక బోలే, ఏ రోజు కర్ణాటక బోలే, ఉన్నది బోధనలోనే. అక్కడే ఉన్నాడు, కన్నడ కవిత్వం రాశాడు కానీ అక్కడ బోధను. ఇదంతా కర్ణాటక ఏలుబడిలో ఉంది కదా. అప్పుడు కళ్యాణ చాణిక్యులు కాకతీయుల కంటే ముందు వాళ్ళ పాలన ఉన్నది కాబట్టి వాళ్ళ భాషలో రాశాడు. ఆ రీతిగా అక్కడ పోతే వీళ్ళు అది పొడిచినాం ఇది పొడిచినాం అని చెప్తారు కదా, ఏది పొడవలే. ఇలా వాళ్ళను వాళ్ళే పొడుచుకున్నారు. అది దరిద్రం. ఇప్పుడు ఈ సుదీర్ఘమైన నేను ఆడికే వస్తున్నా. నేను అదే రాత్రి బోధన పోయి తెల్లవాళ్ళు నా మిత్రులతోటి ఆ ఇందూరులో అందశ్రీ పురుడు పోసుకున్న సంబంధాలు ఉన్నాయి నాకు. దోస్తులు ఉంటారు చాలా మంది. ఒకరిని బట్టి నా చేయి పట్టుకొని ఒక ఆకిలి తాడు తీసుకుపోయిన ఇంటి ముందట ఆకిళ్ళలోకి తీసుకుపోతే పెద్ద దరిద్రం ఏందో తెలుసున్నాను నాకు. ఇప్పటి వరకు వాటికి పరిష్కారం చేయని దరిద్రం మనోళ్ళది. తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా పెట్టుకున్నారు. తెలంగాణ వారసత్వంగా ఉన్న సంపదని కాపాడుకోవటం ముఖ్యం కదా. తెలియదా? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వింటాడు కదా, అదే తీసుకుపోవాలి. నేను మాట్లాడిన ప్రతి మాట ఎక్కడ చేరాలనో అక్కడ చేరుతుంది తండ్రి. ఆభ్యంతరం ఏం లేదు. ఎక్కడ చేరాలనో అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, చేరుతుంటుంది కదా. అయితే వాళ్ళు వినాలని చెప్తున్నాను కదా. అది మన జాతి పంపన స్థానం ఆడికే వస్తున్నాను. ఫస్ట్ స్టాంజా ఈ గీతానికి ఫస్ట్ శిరస్సు అదే. ఇక్కడ మాట్లాడి ఈ గీతం కోసం మాట్లాడడానికి ఒక్కడి తెలియదు. నిజంగా కే శ్రీనివాస్కు నేను నమస్కారం చేయాలి ఈ మీడియా తరపున. ఇప్పుడు
మీ తరపున నా తరపున కూడా నమస్కారం చేయాలి. అందరి తరపున ఎందుకు అందశ్రీ ఇది ప్రజలది, నాకెందుకులే అని తాటబియ్యకు. ఇది ఒకానొక రోజు చాలా గమ్మత్ చేస్తుంది. ఇది నీ పేరును ఖచ్చితంగా చెప్పు. చెప్పకపోతే నీకు నిన్నే అవులగాని చేసే వదిలే కాలం ఇది. తాలు విత్తనమవుతున్న కాలం వేలానికే నూరేళ్ళ. ఇక్కడ తాలు విత్తనమవుతుంది, విత్తనం విధ్వంసం అవుతుంది. ఈ గీతం కూడా నీది కాకుండా చేస్తారు వీళ్ళు, జాగ్రత్త అని తనే ఎడిటోరియల్ పేజీ రాసి ఈ 12 స్టాంజల గీతాన్ని ప్రకటించిండు ఆంధ్రజ్యోతిలో. అక్కడ తలబట్టుకున్నారు అందరూ. ఇది ఎక్కడిదిరా ఇదంతా? దీన్ని కూడా 4 చరణాల దగ్గర అనేక అంతకానే ఉన్నారు వీళ్ళు. 12 సంవత్సరాలు దీన్ని రాయడం జరిగింది. 12 చరణాలు 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు రాశాను. ఫస్ట్ స్టాంజ దీని చరణం ఏంది అంటే, నాన్నగారు చెప్పిన శిరస్సు. పంపనకు జన్మనిచ్చి బద్యనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథా సప్తశతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన జై తెలంగాణ. శర్మ 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన చరణం ఇది. ఆ చరిత్ర అంతా ఇందులో లిఖితమైంది, ఇందులో నిక్షిప్తం చేసి పెట్టాను. ఆ పాటగా ఒకసారి పాడన్నా. అది నువ్వు పాట కంటే ఇప్పుడు కొద్దిలే, ఎందుకంటే పాటను వదిలేసి పల్లవేనా అని వస్తారంటారు. పంపనకు జన్మనిచ్చి బద్యనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథ సప్తశతికి ఆయువులోదిన నేల బృహత్కథల తెలంగాణ కోటి లింగాల కోన జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదానని పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం తెలంగాణ. వాడు జిల్లాలు ఎక్కువ చేస్తాడు, ఒకడొచ్చి జిల్లాలు తక్కువ. మీ రోగం కవిత్వములు ఎందుకురా? వాడి జిల్లా పెట్ట, వీడు జిల్లా పెట్టవలసింది మా అమ్మకు పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభత. ఇక మార్చుకోపోరా, మీ సావు మీరు సావరి నాకే. అదే పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ. ఒకటి కూడా ఈ ముఖంగా ఈ గీతము రేపు వీళ్ళు ప్రకటించే గీతానికి మొట్టమొదటి చరణంగా ఉండాలని వాళ్ళను కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది ఒక 2500 సంవత్సరాల నాటి చరిత్ర. మీకు దీని ముఖంగా ఇంకొకటి కూడా చెప్తున్నాను. పల్లవి ఇదే కదా, ఇదే తెలంగాణ జై జై హే తెలంగాణ జననీ జయకేతనం. అది పల్లవి. ఇది పల్లవి. తొలి చరణం పంపనతో మొదలైంది. ఎందుకంటే తెలంగాణకి ఆదికవి కాదు, తెలుగుకే ఆదికవి పంపన. అదే తెలుగుకే ఆదికవి పంపన. అందుకోసం పంపనతో మొదలుపెట్టాను, అస్మాకంతో మొదలుపెట్టాను, అందశ్రీకి పురుడు పోసిన ఇందూరు మట్టితో మొదలు చేశాను. నాకు తెలిసి వీళ్ళు వచ్చినాక బంగారు పూత పూసిండ్రు తప్ప వీళ్ళు పుట్టక ముందే ఇందూరు జిల్లా బంగారు పంటలకు నెలవైన నేల తండ్రిది. బంగారు పంటలకు నెలవైన నేల తల్లి ఇందూరు. ఆ రీతిగా కూడా దానికి సార్థకతతో ఆ పదం ఎత్తుకోవడం ఆ నేలకు నిజంగా నాకు పంపనను తెలియజేసిన నాన్నగారికి, ఇంత గొప్ప కవిత్వం రాసే సమయం చెక్కిన కాలానికి, ఆ ఉద్యమానికి. మిమ్మల్ని ముఖ్యమంత్రి ఆహ్వానించారా సార్? ఈ పాట అధికారం పడిన తర్వాత కలుస్తున్నారా? ఏం జరుగుతుందో? మేము కలువని రోజు ఉండదు. అదే కలుస్తాము హృదయంతరాలంగా. అదే అంటే అధికారికంగా మిమ్మల్ని ముందు కలిసే కదా సార్ని ఇంటికి పంపింది. అది గుర్తుంది. రేవంత్ రెడ్డి మీరు ఇంటర్వ్యూ కదా అది. ఇప్పుడు వాళ్ళకు ఊపిరి జలపని పనులు మేము అధికారిక కార్యక్రమం ఏమైనా చేస్తారా? చేస్తారొచ్చు, నాకు తెలియదు, అది వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా వాళ్ళు, నేనైతే ఒక మాట కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ సాహసం అంటమా, ఆ పాట పట్ల ప్రజల సాహిత్యం పట్ల ఉన్న గౌరవం అంటమా, లేకపోతే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు
నిజంగా నిర్వచనాన్ని తెలియజేసినందుకు నేను కూడా ఆ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వినమ్రంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత మీరు ఏమంటారంటే నేనేం చదువుకోలేదు, గొల్ల కాపిరిగా ఉన్నాను, తాపి మేస్త్రిగా ఉన్నాను అన్నారు. కానీ మీరేం మీ పదబంధాలు వచ్చే కవిత్వం ఏమో అది ఒక బాగా ఛందస్సు, వ్యాకరణం బాగా చదువుకున్న వాళ్ళు వచ్చిన ఎలా రాస్తే ఎలా ఉంటుందో అలా పదాలు అన్నీ వస్తున్నాయి కదా, పదబంధాలు వస్తున్నాయి కదా. ఈ కవిత్వము, ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మంచి శర్మ, ఇది ఎవరు అడుగుతుంటారు కానీ ఎవరికి నిర్వచనంగా చెప్పలేదు. మా ముత్తాతల నుంచి మీ ముత్తాతల వరకు జ్ఞానము ఎవరి వల్ల ప్రచురణ జరుగుతుంది? ఎవరి దయ వల్ల? అంటే దైవము, కాలము, లోకము కదా. ఈ మూడుటికి నిలవైంది అమ్మ కదా. ఆ అమ్మ అందరు అడుక్కున్నారు, వాళ్ళు పాండిత్యాన్ని సంపాదించుకున్నారు, పెంపొందింపజేసుకున్నారు. కొంతమంది చంపుకున్నారు కూడా కొంతమంది. ఆ బ్యాచ్ కూడా ఉంటుంది. కాబట్టి నేను చదువుకోలేదు కదా, బడిలో అడుగు పెట్టని దరిద్రము నాది. శర్మ, జాతకాల పరంగా అష్టమ దరిద్రమే ఉంటుంది కదా, అష్టదరిద్రం లాస్ట్ కదా. ఈ బతుకుకు 16 అనాల దరిద్రుని నేను. ఎందుకంటే నా బాల్యం చాలా కష్టతరంగా ఉంటుంది. కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్ల నా జీవితం. తల్లి చచ్చిన కుక్క పిల్ల కూడల మధ్య పాదాల సబడిని కుయ్యి అనుకుంటా ముద్దాడేందుకు పరిగెత్తుతుంటది. తల్లి చచ్చిన కుక్క పిల్ల నా జీవితం. మృగాలు ధరుముతున్న జింక పిల్ల నా జీవితం. ఇంతటి కఠోరమైన జీవితం నుంచి వచ్చిన వాడిని ఎట్లా వాళ్ళు చేయిస్తే వీళ్ళు చేయిస్తే వాళ్ళ చేయి పట్టుకొని వీళ్ళ చేయి పెట్టుకొని రాలేదు. అమ్మ చేయి పట్టుకొని అడుగులేస్తూ వచ్చాను. అమ్మే మీ చేయి పట్టుకుంది. అలా పట్టుకున్నది కాబట్టి ఎవరిను అడుక్కున్నది కాదు, పుటం పెట్టినట్టుగా, పురుడు పోసినట్టుగా, పునీతము చేసినట్టుగా, పుంకాలుగా అదే కవిత్వం. నేను పోతన మాత్రుడు చెప్పినప్పుడు ఏందో వీరు కథలు డిఎన్ఏ అన్నాను కదా, ఆ రీతిగా వాడు మా అయ్య అన్నాను కదా, ఆ రీతిగానే పలికించటి వాడు రామభద్రుడట పలికితేనే బోహరమౌనం. నేను చెప్పలేదు రామభద్రుడు అంటే, నేను కూడా ఇది అబద్ధమేమో అనుకునేటోన్ని. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఒక్కంతకు నిజం కాదు, కోటంతలకు నిజం. అవును. ఎందుకంటే వాడి ప్రమేయం లేకుండా ఒక ఉదాహరణ చెప్పాలి. ఒక గంటకు 60 నిమిషాలు అంతే, ఒక నిమిషానికి 60 సెకండ్లు. ఇలా సెకండుకో పద్యం చదివినా వాళ్ళెవరే ఎట్లా పుట్టిందే భూమి మీద? ఒక్క గంటకు 700 కవిత్వాన్ని కట్టి ఛందస్సు చెక్కు చెదరకుండా ఉక్కు సంకల్పాలు కాకపోతే దిక్కులన్నీ మొక్కేంత స్థాయికి కొప్పరపు కవులు ఒక్క గంటకు 700 పద్యాలు ఎట్లా చెప్పారు? అంతే వస్తూ ఉంటుంది, అంతే ప్రవాహం లాగా. మిచిని కన్ను కొడితే కూడా అంత రావు. అవును. అంటే వాళ్ళు కారణ జన్ములు. అందుకోసం అటు బోను కానీ అదే ఏదో కారణం ఉన్నది అమ్మకు నాకు. అందుకోసము నేను అనుకుంటే మాత్రం అమ్మ ధారాళంగా ఇచ్చిపోతుంది. అయితే వాళ్ళంతా వేగవంతం కాదు. అదే ఒక పద్యము రాయడానికి నాకు ఒక వచన పోయాన్ని పూర్తి చేయడానికి 40 ఏళ్ళు పట్టింది. అబ్బా. కవిత్వం కడలి కెరటం, కవిరాజులకదీ కిరీటం, ఆలపిస్తే మధురగానం, సంధిస్తే రామబాణం. ఈ రామబాణం వాడడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడు నన్ను అవిడితనం ఆవహిస్తుంది. రాముని కోదండాన్ని పట్టుకొని నేను కోలాటం వేయాలనా అంటే నాకు అవిడితనం ఆవహించినట్టే కదా. ఈ కోదండాన్ని వదిలిపెట్టాలంటే ఈ కోదండాన్ని దాటిన శరమేదన్నా సంధించగలనా అని 40 ఏళ్ళు ఆలోచిస్తే వచ్చిన పదం. ఆ వచ్చిన పదమే నిన్న సారుకు వచ్చిన పదం కూడా. ఎందుకంటున్నానంటే ఆ అమ్మ అట్లా మెత్తగున్నది. ఏంటిది అది? 40 ఏళ్ళకు వచ్చిన శబ్దం. కవిత్వం కడలి కెరటం, కవిరాజులకదీ కిరీటం, ఆలపిస్తే మధురగానం, సంధిస్తే వాగ్బాణం. వాగ్బాణం ఇంకా శక్తివంతమైంది కదా. 40 ఏళ్ళు పట్టింది పదం తీసుకొచ్చుకోవడానికి. ఆ వాగ్బాణం నిన్న మొన్న ఏం చేసిందో లోకమంతా. అంటే కవివాక్ వశ్యవాక్ అంటారు కదా, చెప్పిన కదా. సారుకు చెప్పిన కాలజ్ఞానం చాలా ఏళ్ళ ముందు చెప్పిన. ఎప్పుడు సారెక్కిన 15 రోజులకు 2015లో రష్యాకు పోయేటప్పుడు గాలి మోటార్ టిక్కెట్ మీద రాసిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసినా
నువ్వు ముఖ్యమంత్రి నువ్వు తప్పు చేసినా అలాగే నిలదీస్తాను ఆ రోజు ఇంటర్వ్యూలో మీరు అన్నారు కదా, ఆ మాటకి మీరు నిలబడి ఉంటారు కదా ఎప్పుడు. ఇక అట్లా చెప్పితే నిలబడకపోతే అందశ్రీ బతికున్నట్టు కాదు కదా. అలా నిలబడకపోతే అందశ్రీ అమ్మకానికి పోయినట్టు కదా. అలా నిలబడకపోతే నా అమ్మను అవమానించడంలో అందరికంటే ముందు వరుసలో నేనే ఉన్నా కదా, ఉన్నవాడినైతే కదా. రేవంత్ రెడ్డి ఎదురుగానే అన్నారు ఆ మాట మీరు.